దానికంటే కొన్ని ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఓఆర్ఆర్ బార్డర్ తీసుకున్నటువంటి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి దాన్ని ఈరోజు 3గా మార్చి మరి అది కూడా ఒక పద్ధతి లేకుండా కలిపారు. ఈరోజు నేను ఒకటే అడుగుతాను, జిహెచ్ఎంసీ ఉంది ఇది ఇప్పుడు మనం ఉండేటువంటిది, దీన్ని కొత్త ప్రాంతాలు కలవాల్సిన అవసరమే ఉంది. మీరు డివైడ్ చేసినప్పుడు సమానంగా చేస్తే బాగుంటుంది కదా. కానీ మజ్లిస్ పార్టీ ఒత్తిడి మేరకు రాజేంద్ర నగరు మహేశ్వరానికి సంబంధించినటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా అంతా తెచ్చి సెంటర్లో కలిపారు, మెయిన్ కోర్ జిహెచ్ఎంసీలో కలిపారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ కనీస సౌకర్యాలు కల్పించలేకపోతా ఉంది. నేను గతంలో అనేకసార్లు చెప్పడం జరిగింది, తెలంగాణ రాష్ట్రానికి ఈ జిహెచ్ఎంసీ నుంచే జిహెచ్ఎంసీ గ్రేటర్ పరిధి నుంచే 70% రెవెన్యూ వస్తుంది. అటువంటి జిహెచ్ఎంసీ 2 ప్రధానమైనటువంటి సంస్థలు ప్రజలకు పౌర సహకారం కల్పిస్తారు. ఒకటి జిహెచ్ఎంసీ మున్సిపల్, ఒకటి వాటర్ వర్క్స్, డ్రైనేజ్ కానీ వాటర్ వర్క్స్ కానీ చేస్తారు. ఈ 2 సంస్థలు కూడా ఈరోజు ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రభుత్వము జిహెచ్ఎంసీ మీద పెత్తనం చేయడము, జిహెచ్ఎంసీ ఏరియాలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేయడము, జిహెచ్ఎంసీ పరిధిలో పర్మిషన్స్ కావాలన్నా, కట్టిన తర్వాత ఇన్వోయిస్లు కావాలన్నా, లేక ల్యాండ్ యూజ్ మార్పులు చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఆర్ఆర్ ట్యాక్స్ చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. బెంగళూరులో 12% ఉంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర 30% కూడా అవుతుంది ట్యాక్స్. ఎందుకంటే బెంగళూరు ఆదర్శంగా తీసుకున్నారు వీళ్ళు. అక్కడ 12% ఉంది, ఫిక్స్డ్ రేట్ ఉన్నది. ఇక్కడ 12 నుంచి 30% దాకా వేరియేషన్ చేస్తుంటుంది ట్యాక్స్. ఆ రకంగా వేరియేషన్ చేస్తూ వ్యక్తులను బట్టి, మనుషులను బట్టి, ల్యాండ్ను బట్టి ట్యాక్స్ పెరుగుతుంది దగ్గర. కాంగ్రెస్ పార్టీ ఓటేసిన పాపానికి మనం భరించాలి, తప్పదు. ఇంకా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు భరించాలి మనం. ఈ ట్యాక్స్ కడితేనే ఉండాలి మనం. కానీ ఒకటే కోరుతా ఉన్నాను, ఏ విషయంలో కూడా జిహెచ్ఎంసీ ఈరోజు కనీసం మీకు అందరూ తెలుసు, మీ ఏరియాలో కూడా ఒకసారి చూడండి, ఒకసారి కూడా మీరు ఉండేటువంటి బస్తీలో కానీ, స్లమ్స్లో కానీ, లేకపోతే కాలనీలో కానీ స్ట్రీట్ లైట్స్ వెలగవు. 70% వీధి లైట్లు వెలగడం కారణం ఏంటంటే బడ్జెట్ లేదు. బల్బులు కొనడానికి, వీధి లైట్లు కొనడానికి జిహెచ్ఎంసీ దగ్గర డబ్బు లేదు. ఆ పరిస్థితి ఉన్నది. మా కార్పొరేటర్స్ అందరు కూడా లాంతర్లు తీసుకొని జిహెచ్ఎంసీ హెడ్ క్వార్టర్కి వెళ్తే కార్పొరేటర్లకు నీకు 50 లైట్లు ఇస్తా అని ఒక్కొక్క కార్పొరేటర్ 50 లైట్లు ఇచ్చారు. కార్పొరేటర్స్ ఏడ పెట్టుకోవాలి? వాళ్ళు ఉండే బస్తీలు పెట్టుకోవాలా, పేద ప్రజలు ఉండే బస్తీలు పెట్టాలా, కాలనీలు పెట్టాలా, మెయిన్ రోడ్లో పెట్టాలా? 1000 బల్బులు కావాల్సి ఉంటే 50 బల్బులు ఇస్తే 50 వీధి లైట్లు కాలిపోయిన బల్బుల దగ్గర కొత్తవి పెట్టడం కోసం, రిప్లేస్ చేయడం కోసం 50 ఇచ్చారు. ఆ పరిస్థితి హైదరాబాద్లో ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏరియా పెంచుకుంటూ పోతే బడ్జెట్ అలొకేషన్ లేకుండా, నిధులు లేకుండా, వాటి గురించి ఆలోచన చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి, కేంద్ర కాంగ్రెస్ పార్టీకి నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి మంత్రులకు నిధులు వస్తాయి, ఇక్కడ నుంచి వ్యక్తిగతంగా ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మౌలిక వసతులు కల్పన 2 గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం ఉంటుంది, డిఆర్డిఏ ఉంటుంది, లేకపోతే జీరాంజీ ఉంటుంది, ట్రైబల్ మినిస్ట్రీ ఉంది, ఫిషరీస్, అనేక రకాల గ్రామాలు ఉంటాయి, పథకాలు. ఇక్కడ ఉండేటువంటి 2 ప్రధానమైనటువంటి సంస్థలు జిహెచ్ఎంసీ, మెట్రో వాటర్, ఈ 2 కూడా నిధుల కొరతతో ఇబ్బంది పడతా ఉంది. చిన్న వర్షం పడ్డదంటే రోడ్ల మీద వాటరు ఫ్లో అవుతుంది. ఇదేది చూడకుండా ఉల్టా నేను మూసి ప్రక్షాళన చేస్తా, బెస్ట్ చేయాలని నేను కూడా సపోర్ట్ చేసిన, మా పార్టీ తరఫున కూడా మూసి ప్రక్షాళన చేయాలని కోరుకున్నాం. మంచి పని చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు. కానీ చేతిలో చిల్లి గవ్వలేదు,
కనీసం రోడ్లలో ఈరోజు 50% శానిటేషన్ సిబ్బంది లేదు. 50% తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో 50% సిబ్బంది కొరత ఉంది. తూతూ మంత్రంగా శానిటేషన్ జరుగుతుంది మెయిన్ రోడ్ల మీద. శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉందా లేదా చెప్పాలి ఈరోజు ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆయన మున్సిపల్ మినిస్టర్. ఆయన్ని శానిటేషన్ సిబ్బంది తక్కువగా ఉంది, రెవెన్యూ అందుబాటులో లేదు, ఆదాయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, ఆర్ఆర్ ట్యాక్స్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకుంటారు ఇష్టారాజ్యంగా. ఆల్రెడీ కేరళకి వెళ్ళిపోయింది, కేరళ ఎలక్షన్స్కు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వెళ్ళిపోయింది, తెలంగాణ నుంచి కేరళకి వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇన్స్టాల్మెంటే, ఇంకా మిగతా ఏప్రిల్లో జరగనటువంటి ఎన్నికల కోసం ఇప్పుడే ఇన్స్టాల్మెంట్స్ వెళ్ళిపోయినాయి ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి. ఇది పరిస్థితి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో జిహెచ్ఎంసీ, ఒరిజినల్ జిహెచ్ఎంసీ 3 కార్పొరేషన్ చేసి ఇది మీకు ఇది నాకు అని ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక అండర్స్టాండింగ్ వచ్చారు కాబట్టే ఈరోజు రాజేంద్ర నగర్ కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మజ్లిస్ డామినేటెడ్ ఏరియా కానీ ఇది పెద్దగా అవుతున్నప్పటికీ, పక్కన అవుతున్నటువంటి 2 కొత్త కార్పొరేషన్ చిన్నగా అవుతున్నప్పటికీ, అక్కడ 79 ఉంటాయి, ఇక్కడ 150 పైన ఉంటాయి. ఇక్కడ డివిజన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడ తక్కువ ఉంటుంది. అయినప్పటికీ కూడా కనీసం చేసినప్పుడు ఈ 3 కార్పొరేషన్ సమానంగా చేయొచ్చు. అది కూడా చేయకుండా ఇది మజ్లిస్ పార్టీ కోసం, మజ్లిస్ పార్టీ కట్టబెట్టడం కోసం ఈ యొక్క కార్పొరేషన్ జిహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి ఈరోజు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి, అంటే ఈరోజు జరుగుతున్నటువంటి పోలింగ్ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ సహకారం అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కార్పొరేషన్ సంబంధించి ఏర్పాటు లేక ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేయడం నెంబర్ 1. నెంబర్ 2, సెన్సస్ సంబంధించినటువంటి డీజీ ఇచ్చినటువంటి విధి విధానాలను నామినేట్ చేసి దేశంలో ఎక్కడ లేకుండా ఇక్కడ ఒక్క దగ్గరనే వయలేట్ చేశారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వార్డులు, రెవెన్యూ పరిధులు, ఎందుకంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో గ్రామాలకు సంబంధించినటువంటి యూనిట్ కింద కార్యాచరణ వాళ్ళు రూపొందిస్తారు. సెన్సస్ ఇట్లా ఒక